హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యాస్ వరల్డ్ పాజిటివ్ వైబ్స్. నేను మీ సత్య. ఒకసారి కృష్ణార్జునులు కలిసి వెళ్తున్నారు. వారికి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. ఆ యాచకుడిని చూసి జాలిపడిన అర్జునుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచి నిండుగా బంగారు నాణేలు ఇచ్చాడు. సంతోషంగా తీసుకువెళ్తున్న ఆ యాచకుడిని మార్గం మధ్యంలో ఒక దొంగ కత్తితో బెదిరించి ఆ బంగారు నాణేలను దోచుకున్నాడు. పేద బ్రాహ్మణుడు చాలా బాధపడ్డాడు. ఇక చేసేదేమీ లేక మళ్ళీ యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చేయసాగాడు. మళ్ళీ ఒకరోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఈసారి ఒక ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు. ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళి గదిలో మూలన ఉన్న ఒక కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు. తెల్లవారింది. లేచి చూస్తే ఇంట్లో భార్య లేదు. అంతేకాదు, ఆ కుండ కూడా కనిపించలేదు. ఒకవేళ నీటి కోసం నది దగ్గరికి ఏమన్నా వెళ్ళిందేమో, కుండను తీసుకువెళ్ళిందేమో అనుకొని పరిగెత్తుకుంటూ నదీ తీరం వద్దకు వెళ్ళాడు. భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు. కుండ కింద పెట్టి చూస్తే అందులో వజ్రం లేదు. భార్య వజ్రాన్ని చూసుకోకుండా ఏమరపాటుగా నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్ళీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్ళాడు. మళ్ళీ కృష్ణార్జునులు అతన్ని విచారించారు ఏమైంది అని. విషయం తెలుసుకున్న అర్జునుడు, ఇంక ఇతనికి సహాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్టవంతుడిలా ఉన్నాడు అని అన్నాడు శ్రీకృష్ణుడితో. లేదు అర్జున, ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని బ్రాహ్మణుడి చేతిలో 2 బంగారు నాణేలు పెట్టాడు శ్రీకృష్ణుడు. ఒకప్పుడు సంచీడు బంగారు నాణేలు విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు. ఈ 2 నాణేలు ఏమైనా నా తల్లాతను మారుస్తాయా, నా పిచ్చి కాని అనుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు ఆ బ్రాహ్మణుడు. దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవెల్లాడుతున్న చేపను చూశాడు. అతని హృదయం ద్రవించింది. కృష్ణుడు నాకిచ్చిన 2 నాణేలు ఎలాగూ నా తల్లాతను మార్చలేవు. పాపం మూగజీవి, దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న 2 నాణేలు ఆ జాలరికి ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి వెళ్ళి ఒక నీళ్ల గిన్నెలో ఉంచాడు. అతని భార్య ఆ చేపను చూసి, అయ్యో, దాని నోటిలో ఏదో ఇరుక్కుందండి, అందుకే గిలగిలా కొట్టుకుంటోంది అని భర్తను పిలిచింది. ఇద్దరూ కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుక్కున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు. అది నదిలో తాము జార విడుచుకున్న వజ్రం. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై, దొరికింది దొరికింది, నా చేతికి చిక్కింది అని గావుకేకలు పెట్టాడు ఆ బ్రాహ్మణుడు. అదే సమయంలో అతని ఇంట్లోకి ప్రవేశించిన ఒక దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారు పడ్డాడు. గతంలో అతన్ని దారి దోపిడీ చేసి బంగారు నాణేల సంచి దొంగిలించాను నేను. నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాను, నాది నాకు దొరికింది అని అరుస్తున్నట్టున్నాడు అనుకొని వణికిపోయాడు. ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి, నీకు దండం పెడతాను, నీ బంగారు నాణేలు నువ్వు తీసేసుకో, నన్ను రక్షక భటులకు మాత్రం పట్టించవద్దు అని ప్రాధేయపడ్డాడు. ఇప్పుడు నివ్వెరపోవడం బ్రాహ్మణుడి దంపతుల వంతైంది. తాము పోగొట్టుకున్న 2 విలువైన వస్తువులు తమకు చేరాయి. పరుగు పరుగున కృష్ణార్జునుల వద్దకు వెళ్ళి కృతజ్ఞతలు చెప్పారు. అప్పుడు అర్జునుడు ఆశ్చర్యపోయి, కృష్ణ, నేను ఎంతో అమూల్యమైన బంగారు నాణేలు, వజ్రం ఇచ్చినా కూడా అతని దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన 2 నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి. ఇది ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు. అర్జున, అతని వద్ద బంగారము వజ్రము ఉన్నప్పుడు అతను కేవలం తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు. అదే 2 నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచి చెడులు, ఈతి బాధలు, కష్టసుఖాల గురించి ఆలోచించాడు. నిజానికి అది దేవుడు చేయాల్సిన పని. తను పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను అని వివరించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఒకరి కష్టం గురించి ఆలోచిస్తే భగవంతుడు మన కష్టాలు తీరుస్తాడు. ఒకరికి సహాయం చేస్తే భగవంతుడు మనకి సహాయం చేస్తాడు. సహాయం అందుకున్న వ్యక్తే మనకి తిరిగి సహాయం చేయవలసిన అవసరం లేదు. మనకి ఏదో ఒక రూపంలో, ఎవరో ఒకరి రూపంలో సహాయం అందే తీరుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.